ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రమంగా చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు పేరట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని, మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయాలని కూడా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎక్కడ వీడియో చూస్తున్నా క్రమంగా ఆ వీడియో చూడండి. మరియు ఈ వీడియోలో మీకు ఏ వాక్యం నచ్చింది దాని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయాలని, ఇవన్నీ కూడా సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తం. అనేక మంది ఈరోజు క్రైస్తవులు లేఖనాలు దేవుని శక్తిని ఎరుగకపోవటం వలన పొరబడుతున్నారు. మరి కొద్దిమంది క్రైస్తవులు ఆచార క్రైస్తవ్యంలో జీవిస్తున్నారు. సంఘం అనేది తెలియకుండా ఉన్నది. సంఘం అంటే ఏమిటి? సంఘాన్ని ప్రభు ఎందుకు స్థాపించాడు? సంఘము స్థాపించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? సంఘంలో సేవకులను దేవుడు ఏర్పరిచాడు. సంఘంలో మనకు అందించేటువంటి వాక్యాలు ఏమిటి? దేని కొరకు మనల్ని సంఘంలోకి ప్రభు పిలిచాడు అనే విషయాలు సంఘంలో గురించి ఈరోజు అనేక మంది నేడు సంఘాలకు వెళ్ళేటువంటి క్రైస్తవులకు విశ్వాసులకు తెలియని పరిస్థితిలో ఉన్నది. కారణం ఏమిటంటే వాక్యం వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూస్తున్నారు కానీ తెలుసుకోవడం లేదు. మరి ఒకటి, సంఘాలు ఈరోజు క్రైస్తవులు వారికి తోచినట్లుగా సంఘాలు వదిలేసి ఆయా సంఘాలకు వెళ్ళిపోవడం, చెదిరిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి. కనుక క్రీస్తు సంఘం గురించి కొన్ని విషయాలు వాక్యం లేఖనాల్లో మనం చూసుకుందాం. ఏదైనా ఒక సంగతి చెప్పే ముందు ఆ వాక్యం అలాగుందా లేదా అని లేఖనాన్ని పరిశోధించాలి. రెండవది, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావోనని కూడా పరీక్షించాలి. ఎవరను మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి. ఈరోజు నేడు సంఘంలో అనేక మంది దేవుని వాక్యాన్ని లేనిది కలపడం, ఉన్నవి చెరిపేటువంటి వారు ఉన్నారు. కనుక దయచేసి ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. కనుక సంఘము ఎందుకు ప్రభు స్థాపించాడు? ఎవరు సంఘాన్ని కట్టారు? ఎవరి ద్వారా సంఘం స్థాపించబడింది? సంఘములో ఉన్నటువంటి యేసు సంఘము ఆయన ఏ విధంగా ఉండి నడిపించాలనుకున్నాడు? సంఘానికి ఈరోజు నేడు అనేక మంది క్రైస్తవులు దేని కొరకు వస్తున్నారు? సంఘంలో స్థాపించటంలో దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది అనే దాని గురించి మన వివరంగా కొన్ని విషయాలు ఈ లేఖనాల్లో మీకు అందిస్తుండగా ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు మీరు చూడాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను. ఇక్కడ యేసు సంఘాన్ని లో విశ్రాంతి దినం ప్రభువు మనకు ఇచ్చాడు. ఆ విశ్రాంతి దినమున యేసు మనకు యజమానిగా ఉంటాడని వాక్యం మనకు చెప్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకే నియమింపబడిన, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పినమాట. ఈ విశ్రాంతి దినం ఒక ఆదివారం మన అందరూ సంఘంలో కలుసుకోవాలనేది, ఇది యేసు మనుషుల కొరకు నియమించాడు. రెండవది, ఆ విశ్రాంతి దినమున మనుష్య కుమారుడు ప్రభువుగా ఉంటాడు. మరియు విశ్రాంతి దినమున మనుష్య కుమారుడు యజమానిగా ఉంటాడు. సంఘము వెలుపల లోకములో ఒక యజమాని ఉన్నారు. యేసు చెప్పిన రీతిగా ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండాలి. సంఘంలో మనుష్య కుమారుడు యజమానిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. సంఘము వెలుపల లోకంలో యజమానిగా ధనము ఉన్నది. కనుక దేవునికి సిరికి రెండిటికి ఎవరు దాసులుగా ఉండలేరు.
ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, లేదా ఒకరి పక్షంగా ఉండాలి, మరి ఒకరిని తృణీకరించాలి. కనుక ఈ సత్యాన్ని మనం ప్రభు బిడ్డలు తెలుసుకోవాలి. కనుక విశ్రాంతి దినము మన కొరకే దేవుడు నియమించాడు. ఆ విశ్రాంతి దినమున మనిషి కుమారుడు ప్రభువుగా ఉంటాడు, యజమానిగా ఉంటాడని వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. అపోస్తుల కార్యము 20:28 రాయబడినటువంటి సంగతి ప్రకారంగా చూసినప్పుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని వాక్యం మనకు చెప్తుంది. ఈ సంఘం అనేది దేవుడు తన స్వంత రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ సంఘము దేవుడే తన స్వంత రక్తమిచ్చాడు. రక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి ఇంకొక చోట కొరింథీ రాసిన పత్రిక 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అంటారు. ఇదేం రాయబడిందంటే, ఈ వాక్యం వినేటువంటి మనం దేవుడు తన స్వంత రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు, సంఘాన్ని స్థాపించాడు. అనగా మనల్ని ఆయన ఏం చేశాడంటే విలువ పెట్టి కొన్నాడు. మన ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నాము అంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనము, సంఘములోకి రాక మునుపు పాపానికి అమ్మబడి శరీర సంబంధులుగా మారిపోయాం. పాపము ఆజ్ఞ హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు మనలో పుట్టాయి. శరీర సంబంధులుగా, శరీరానుసారులుగా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచరు. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమై ఉన్నది. దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అనగా సంఘంలోకి రాకమునుపు వ్యక్తి ఎలా ఉన్నాడంటే శరీర సంబంధి, శరీరానుసారమైన జీవితము, శరీరాన్ని అనుసరిస్తున్నాడు, శరీర విషయాల మీద మనసు పెట్టుకుంటున్నాడు, శరీరానికి మనసుకు ఉన్న కోరికలను నెరవేర్చుకుంటూ శరీరానికి ఉన్న ఆశలను అనుసరిస్తున్నాడు. శరీరానికి శరీర కార్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి. కనుక ఇవన్నీ దేవునికి విరోధమై ఉన్నది. దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడడు. శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. కనుక సంఘంలోకి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ప్రభు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కనుక మన దేహముతో ఆయన్ను మహిమపరచాలి. ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించింది కనుక ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కనుక ఈ దేహంతో మనం ఏం చేయాలంటే ఆయన్ని మహిమపరచాలి. కనుక సంఘాన్ని ప్రభువు తన స్వంత రక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘము అనగా మన అందరము క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవము. మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. విలువ పెట్టి మనం కొనబడిన వారమని వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈరోజు సంఘం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు యేసు గురించి కూడా మనుషులు రకరకాలుగా వారి అభిప్రాయాలు ఉన్నది. యేసు అన్నాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 20 వరకు, యేసు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాడు. కొందరేమో బాప్తిస్మిచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడని చెప్పుకున్నారు. అప్పుడు శిష్యులతో యేసు అంటున్నాడు, తన యొద్ద ఉన్న 12 మంది శిష్యులను ఉద్దేశించి ఇలాగంటాడు, మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని తన శిష్యులను అడిగినప్పుడు వారు ఏమన్నారంటే,
ఆ 11 మంది చెప్పలా కాదు. అందులో పేతురు మాత్రము యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని గుర్తించాడు. తన యొద్ద యేసుని అనేక మంది, వేల మంది బహుజన సమూహం యేసును వెంబడించారు. దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త ప్రకటించాడు. ప్రభువుకు దేవుడితో యేసుకు దేవుడు తోడుగా ఉండి మేలు చేస్తూ అపవాది చేత పీడించబడేవాడిని స్వస్థపరిచాడు. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు యేసు ద్వారా జరిగినాయి. అయినప్పటికీ ఆనాడు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారు యేసుని సరిగ్గా ఎవరు గుర్తించలేకపోయారు. వారు ఆయనను ప్రవక్తగానే చూశారు. బాప్తిస్మిచ్చి యోహానని, ఇర్మియాని, ఏలియాని ప్రవక్తలలో ఒకడని అనుకున్నారు. తన యేసు యొద్ద ఉన్న శిష్యులు కూడా 11 మంది గుర్తించలేకపోయారు. పేతురు మాత్రమే యేసును గుర్తించాడు. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని గుర్తించాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి, ఈరోజు నేడు సమాజంలో అనేక మంది సంఘాన్ని, యేసుని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అందువల్లనే సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు మానవుడు క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. పేతురు గుర్తించాడు. ఏమన్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. అందుకు యేసు అంటున్నాడు, నీవు ధన్యుడవయ్యా, పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదు. మనుషులు ఎవరు, బైబిల్లో లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. అక్కడ యేసుని వెంబడించే జన సమూహము యేసుని గుర్తించలేకపోయింది. యేసుని వెంబడి ఉన్న శిష్యులు, 11 మంది శిష్యులు కూడా యేసుని గుర్తించలేకపోయారు. కానీ పేతురు మాత్రమే గుర్తించారు. నాడు దయచేసి సంఘానికి వచ్చేటువంటి మనం ఈ సత్యము తెలుసుకోవాలి. సంఘం అనేది ఆయన యేసు సంఘంలో విశ్రాంతి దినమున యేసు యజమానిగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు. ఆయన ఎవరు అంటే, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని వాక్యం మనకు క్లియర్గా హెచ్చరిస్తుంది. అప్పుడు యేసు పేతురుతో అంటాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవన్నే నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. నీవు భూలోకమందు దేని బంధించదు, అది పరలోకమందు బంధించబడు. భూలోకమందు దేని విప్పుదు, అది పరలోకమందు విప్పబడును అన్నాడు. కనుక దయచేసి సంఘాన్ని పేతురు ద్వారా కట్టబడింది. దేవుడు సొంత రక్తమిచ్చి సంఘాన్ని స్థాపించాడు. పేతురు ద్వారా ప్రభు మొదట సంఘాన్ని కట్టాడు. నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు యేసు. కనుక ఈ వాక్యం వినే మనం ఈ సత్యము తెలుసుకోవాలి. ఏదో మనం వస్తున్నామని కాదు. యేసు ఎవరు? ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. ఈరోజు సంఘానికి వచ్చి అనేకులు గుర్తించలేకపోతున్నారు. వినుట మట్టుకు విందురు గాని గ్రహించడం లేదు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకోవడం లేదు. వాళ్ళ హృదయం కొవ్వినది, వారి చెవులు మందమైపోయినాయి, వారి కన్నులు మోయబడిపోయినాయి. యేసు చెప్పిన రీతిగా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 17 అనేక ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా ఈరోజు సంఘంలో అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈ సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. యేసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఈ సత్యాన్ని ఈరోజు మనిషి అంగీకరించడం లేదు, ఒప్పుకోవడం లేదు. పేతురికి ఆ సంగతి, పరలోకమందున్న తండ్రి ఆ సంగతి బయలుపరిచినట్లు మనుషులు ఎవరు కూడా పేతురికి ఆ సంగతి చెప్పలేదు.
ఈ వాక్యం వింటే మనము దయచేసి ఈరోజు అనేక మందికి ఈ సంగతులు చూచి వాటిని చూడగోరి చూడకపోతున్నారు, అనేక మంది వినే వాటిని వినగోరి వినకపోతున్నట్లుగా ఉన్నారు. కనుక ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, యేసు ఎవరు అనే విషయం గుర్తించలేకపోతున్నారు. చూడండి, యోహాను సువార్తలో రాయబడిన సంగతి చూసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:15, యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడని వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. కనుక పేతురుకి ఆ సంగతిని పరలోకమందున్న తండ్రి బయలుపరిచాడు. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఆ యేసే విశ్రాంతి దినమున మనకు ప్రభువుగా ఉంటాడు, ఆ యేసే విశ్రాంతి దినమున మనకు యజమానిగా ఉంటాడని వాక్యం మనకు క్లియర్గా హెచ్చరిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు చెప్పినటువంటి మాట 8వ అధ్యాయము 29-30లో తన కుమారుడు, చూడండి, సంఘంలోకి వచ్చినటువంటి విశ్వాసులు ఎందుకు ప్రభు సంఘంలోకి వారిని పిలుస్తాడంటే రాయబడింది, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలని. దేవుడు ఎవరిని ముందు ఎరిగాడో వారందరూ తన కుమారునితో సారూప్యం గలవాలుగా ఉండాలని వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎవరిని ప్రభు ముందుగా నిర్ణయించాడో వారిని పిలుస్తున్నాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు, ఎవరిని నీతిమంతులుగా తీరుస్తున్నాడో వారిని మహిమపరుస్తున్నాడు. ఈ సత్యము తెలుసుకోవాలి. సంఘములో యేసు అనేక సహోదరుల సంఘములో వచ్చే వాళ్ళందరిలో ఆయన జ్యేష్ఠుడుగా, అనగా తండ్రికి జ్యేష్ఠుడు అనగా పెద్ద కుమారుడుగా యేసు ఉండాలని దేవుడు ఎవరిని ముందు ఎరిగారో, సంఘములోకి ఎవరు ముందుగా వచ్చారో వారందరూ కూడా కుమారునితో సారూప్యము గలవారుగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలుస్తున్నాడు, ఎవరిని పిలిచాడో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వారి ద్వారా ఆయన నామం మహిమపరచబడుతున్నది. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది దయచేసి ఈరోజు సంఘంలో ప్రభు సంఘాన్ని స్థాపించటంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అనగా సంఘంలోకి వచ్చిన వారందరూ కూడా కుమారునితో సారూప్యం గలవారుగా ఉండాలి, సంఘంలోకి వచ్చిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడాలని, సంఘంలోకి వచ్చిన వారి ద్వారా ఆయన నామం మహిమపరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి ఇంకా మనం చూసినప్పుడు రాయబడిన సంగతి ఏమంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహం. చూడండి, ఈ సత్యం మనం బాగా తెలుసుకోవాలి. సంఘంలో దేవుడు సేవకులను ఏర్పరుస్తాడు. అది మనుషుల మూలముగా కానీ ఏ మనుషుని వలన కాక యేసుక్రీస్తు వలన, ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుగా దేవుడు సంఘములో సేవకులను నియమిస్తారు. సేవకులు సంఘములో ఉండటంలో అది మనుషుల ద్వారా జరిగింది కాదు, ఏ మనుషుని వలన జరిగింది కాదు. యేసుక్రీస్తు వలన, ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుడు వీరిని అపోస్తులను
ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను సంఘము కొరకు నియమిస్తాడు. ఇది దేవుని ఉద్దేశం. ఎందువల్లంటే ఇవన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నియమించినప్పుడు వారి ద్వారా ఆయన ఏం చేయాలని ఆయన ఉద్దేశమై ఉన్నదంటే, పరదారులకు అధికాల సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని, శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించాలని, సమస్తాన్ని సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మాన్ని గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకొరకే దేవుడు సంఘములో సేవకులను నియమించి వారి ద్వారా పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మాన్ని గూర్చి విషయాలన్నీ కూడా సంఘం ద్వారా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం ఈ మాటలు లోకం చూసినట్లయితే రోమా 2:20 చూసినప్పుడు పౌలు చెప్పిన రీతిగా సంఘంలోకి వచ్చినటువంటి విశ్వాసులు, నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండి వారికి వెలుగును, మరియు బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం. అనగా సంఘంలో సేవకులు నియమించి వచ్చినటువంటి విశ్వాసులు, కొత్తగా వచ్చిన ముందుకన్న వారికి ఎందుకు సేవకులను దేవుడు నియమిస్తున్నాడు సంఘములోనంటే, గుడ్డివారికి తోవ చూపడానికి, చీకట్లో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడుగాను, బాలురకు ఉపాధ్యాయుడుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కొలస్సీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 25 నుండి దేవుని వాక్యమును యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘానికి పరిచారకుడినైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేశాడు. అనగా సేవకులను దేవుడు నియమించి వారి ద్వారా ఏం చేస్తారంటే వాక్యము యుగాలలో తరాలలో మరుగు చేయబడిన ఆ మర్మాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి. లోకంలో అనేకులకు ఈ సంగతి మరుగుగా ఉంది. దేవుని దృష్టిలో పరిశుద్ధులైనటువంటి అపోస్తులకు, ప్రవక్తలకు దేవుడు ఈ సంగతులు బయలుపరిచాడు. పూర్వకాలంలో ఉన్న మనుషులకు ఆ సంగతులు తెలియపరచబడలేదు. ఆ మరుగై ఉన్న సంగతులను యుగాల్లో తరాల్లో మరుగు చేయబడిన మర్మాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఈ సత్యం మనం తెలుసుకొని ప్రభు కొరకు మనం జీవించాలి. ఇంకా మనం చూసినప్పుడు చివరిగా రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులగునట్లుగా అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి, అన్యజనులు విశ్వాసానికి విధేయులు కావాలని అనాది నుండి రహస్యంగా ఉంచబడిన, ఇప్పుడు అనాది నుండి అంటే ఆది నుండి, ఈ భూమి ఆకాశములు సృష్టించబడక ముందు నుండి ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక అనాది నుండి రహస్యంగా ఉంచబడిన, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మాన్ని నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా మీకు ఈరోజు తెలపబడుతున్నది. ఈ సత్యం తెలుసుకొని సంఘానికి మనం క్రమంగా రావచ్చి ప్రభువును వెంబడించాలి. మొదట చూసినప్పుడు విశ్రాంతి దినమున మనుష్య కుమారుడు యజమానిగా ఉంటాడని, ప్రభువుగా ఉంటాడని రాయబడింది. రెండవదిగా చూసినప్పుడు సంఘము స్థాపించటంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపించాడు. మూడవదిగా యేసు సంఘము స్థాపించటంలో పేతురుతో మాట్లాడినాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను.
నాలుగవదిగా సంఘముకు స్థాపించే విషయంలో దేవుడు సేవకులను నియమించి వాళ్ళను దేవుడు తను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా యుగాల్లో తరాల్లో మరుగైన మర్మాన్ని సంపూర్ణంగా లోకానికి ప్రజలకు లోకానికి అంతా తెలియచేయాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పమై ఉన్నది. ఆమేన్.